గోధుమ రవ్వతో సొరకాయ దోశ వెరీ హెల్దీ, వెరీ టేస్టీ అండి. ఎలా తయారు చేయాలో చూద్దామండి. 1 కప్పు నిండా గోధుమ రవ్వ 2 సార్లు వాటర్లో కడిగేసి 10 నుంచి 15 నిమిషాలు నానబెట్టుకొని వాటర్ పిండేసి పెద్ద మిక్సీ జార్లో వేసుకోండి. పొడిగా ఉండాలండి రవ్వ. 4-5 పచ్చిమిర్చిలు, 3-4 అల్లం ముక్కలు కూడా వేసేసి మనం గోధుమ రవ్వ తీసుకున్న కప్పుతోటి 3 కప్పుల సొరకాయ ముక్కలు, సరిపడా సాల్ట్ వేసేసి ఒకసారి గ్రైండ్ చేయండి కోర్సుగా, కచ్చపచ్చగా. ఇప్పుడు అదే కప్పుతోటి 1 కప్పు కానీ హాఫ్ కప్పు కానీ పుల్లటి పెరుగు అయినా నార్మల్ పెరుగు అయినా వేసుకోండి. చిన్న కట్ట కొత్తిమీర కట్ట క్లీన్ చేసింది కూడా వేసేసి మెత్తగా గ్రైండ్ చేసేసి ఒక బౌల్లో వేసుకోండి. స్టవ్ మీద పెనం పెట్టేసి 1 డ్రాప్ ఆయిల్ వేసేసి పెనం హీట్ అయినాక ఆనియన్తో అప్లై చేసుకొని ముందుగా సిద్ధం చేసుకున్న దోశ బ్యాటర్ని ఇలా దోశలాగా వేసుకొని కొంచెం ఆయిల్ వేసేసుకొని మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఉండాలండి. మంట మీడియం ఫ్లేమ్లో కానీ హై ఫ్లేమ్లో కానీ పెట్టారంటే త్వరగా మాడిపోయి త్వరగా నల్లగా అయిపోతుంది. కొంచెం నిదానంగా కాల్చుకోవాలండి. 3 నిమిషాలు టైం పడుతుంది. 1 కప్పు గోధుమ రవ్వతో నాకు మీడియం సైజు దోశలు 5 నుంచి 6 దాకా వచ్చాయండి. తప్పకుండా ట్రై చేయండి. చాలా టేస్టీ, చాలా హెల్దీ, వెరీ యమ్మీ, చాలా బటరీగా ఉన్నాయండి. తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చాయో కామెంట్లో చెప్పండి. పల్లీల చట్నీతో అయినా పుట్నాల చట్నీతో అయినా సర్వ్ చేసుకు తినడమే.